నమస్తే అందరికీ. ఏమీ తెలియనోడు అమావాస్య రోజున తెచ్చాడంట. అన్నీ తెలిసినోడు ఏకాదశి రోజున తెచ్చాడంట. ఈ సామెత ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పారన్నది పక్కన పెట్టేస్తే, కానీ చెప్పినోడికి మాత్రం దండం పెట్టుకోవచ్చు, పదాభి వందనాలు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎంత సూక్ష్మంగా చెప్పేశారు అంటే 10 విషయాలు తెలుసుకోవటంలో ఉపయోగం లేదు, దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే దాని ఉపయోగం. ఏది మనకు తెలిసిన ఒక విషయమైనా సరే, ఒక మంచి విషయమైనా సరే, మన జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే కదా దాని విలువ, తెలుసుకున్న దానికి ఒక వాల్యూ ఉండేది. దాన్ని ఆచరించలేనప్పుడు మనం తెలుసుకున్న ఉపయోగం ఏమిటి? తెలుసుకోకపోయినప్పుడు వచ్చే నష్టమేం లేదు, దాన్ని ఆచరించే ఉద్దేశం మనకు లేనప్పుడు. అదనమాట. అందుకని మనకు తెలిసిన ఒక్క విషయాన్ని సరే జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రోజు లలితా సహస్రనామం గురించి 31వ శ్లోకం, 32వ శ్లోకం, 29వ శ్లోకం అని చెప్పుకుంటూ పోతున్నాను కదా. అసలు ఈ లలితా సహస్రనామం ఎవరితో చెప్పారు అంటే, హయగ్రీవుడు అగస్త్య మహర్షితో మొట్టమొదటిసారిగా ఈ లలితా సహస్రనామాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఈ లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఒక భాగం అన్నమాట. దీంట్లో మొత్తం 1000 నామాలు ఉంటాయి, అమ్మవారి యొక్క 1000 నామాలు. ఈ 1000 నామాలు కూడా అమ్మవారి యొక్క స్వరూపం, శ్రీచక్రం యొక్క స్వరూపం, శక్తి తత్వం, వీటన్నిటి గురించి వివరించడం జరిగింది. అమ్మవారి స్వరూపాన్ని ఒక రూపంగానే మీరు తీసుకున్నట్లయితే రూపంగానే ఉంటుంది, అలాగే అర్థమవుతుంది. అంటే యద్భావం తద్భవతి, మనం ఏ విధంగా అయితే భావిస్తామో ఒక విషయాన్ని మనకు ఆ విధంగానే అర్థమవుతుంది. మనం ఏ విధంగా చూడాలి అంటే ఎవరి జ్ఞానం మేరకు వాళ్ళకు ఆ విధంగా తత్వం అన్నది బోధపడుతూ ఉంటుందన్నమాట.